సంవత్సరం అంతా నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడిని కొలతలతో సహా చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా దీనికోసం 2 కిలోల పండుమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసి తొడాలు తీసేసుకోండి. 2 కిలోల పండుమిర్చికి 200 గ్రాముల వరకు మామిడి అల్లాన్ని తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 కిలో చింతపండు, 1 కిలో కల్లుప్పు అయితే తీసుకోవాలండి. పచ్చళ్ళలోకి కల్లుప్పే బాగుంటుంది కదా. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతులు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పండుమిర్చిని, చింతపండుని వీలైనంత మెత్తగా మిక్సీలో అన్న గ్రైండర్ లో అన్న మెత్తగా రుబ్బుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడే అల్లం, అలాగే పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, మెంతి పొడి ఇవన్నీ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇట్టే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ టెక్స్చర్ లో ఉంటే సరిపోతుంది. ఈ పండుమిర్చి పచ్చడిని తడి లేకుండా తుడిచిపెట్టుకున్న గ్లాస్ కంటైనర్ లోకి వేసేసుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుందండోయ్. వీడియోలో చూపించిన కొలతలతో మీరు కూడా పండుమిర్చి పచ్చడి ట్రై చేయండి. మీకు బాగా కుదురుతుంది. చాలా రుచికరంగా ఉంటుందండోయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.